నమస్తే అండి. ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మనం మేషరాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి విషయాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి విషయాలు వీరికి కలిసి వస్తాయి, ఎలాంటి దైవారాధన చేయడం వల్ల వీరి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు అనే విషయాలను మనము ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. గురు, శని, కుజగ్రహాలు ఈ నెలంతా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగ జీవితం ఆశాజనకంగా సాగిపోతుంది. ఉద్యోగపరంగా తప్పకుండా 1-2 శుభ పరిణామాలను చోటు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అధికార లాభం కనిపిస్తుంది. మంచి స్థలాల్లోకి ఉద్యోగం మారటానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలమవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారికి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశము ఉంది. వృత్తి నిపుణులకు, వ్యాపారులకు, స్వయం ఉపాధి వారికి సమయం కాస్తంత అనుకూలంగా ఉంది. శ్రద్ధను పెంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఈ రాశి వారికి గ్రహ సంచారం అంతా అనుకూలంగా లేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రావాల్సిన డబ్బులు సరైన సమయానికి అందకపోవచ్చు. మీరు ఇవ్వాల్సిన డబ్బుకు ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్యాలకు గురయ్యే అవకాశము ఉంది. శుభకార్యాల మీద భారీగా ఖర్చు అవుతుంది. సొంత నిర్ణయాలు, ఆలోచనల కన్నా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికమవుతుంది. అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు. ఇతర స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులు పురోగతి సాధిస్తారు. లాయర్లకు, ఇంజనీర్లకు, డాక్టర్లకు, ఐటీ నిపుణులకు అన్ని విధాల అనుకూల సమయం. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విదేశాల నుంచి అవకాశం వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించే అవకాశంగా ఉంది. కోర్టు కేసు అనుకూలంగా వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ నెలలో కొన్ని పనుల్లో విశేష పురోగతి యోగాలు ఏర్పడతాయి. మరియు ఈ నెలలో మీరు కొన్ని పనుల్లో జాగ్రత్త వహించాలి. ఈ నెల మీకు కెరియర్ దృక్కోణం నుండి అనుకూలంగా ఉండే బలమైన అవకాశాలు ఉన్నాయి. ఈ నెల మీకు కెరియర్ దృక్కోణం నుండి అనుకూలంగా ఉండే బలమైన అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేము ఉద్యోగ దృక్పథం గురించి మాట్లాడినట్లయితే పదవి, ఇంటి అధిపతి గ్రహం శని తిరోగమన స్థితిలో 11వ ఇంట్లో ఉన్నాడు. మీ కృషిని ప్రతి ఒక్కరూ చూస్తారు. మీరు పగలు మరియు రాత్రిని ఒకేలా చేస్తారు మరియు మీ పనిని చాలా మంచి పద్ధతిలో చేస్తారు మరియు వాటిని సకాలంలో పూర్తి చేస్తారు. మేషరాశి వారికి జూలై నెల కంటే ఆగస్టు నెల కొంత ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఈ నెలలో మీరు అనుకున్న పనులు సులభంగా జరగాలంటే తప్పకుండా శ్రమ పడాల్సి ఉంటుంది. వ్యాపారులు చేస్తున్న వారు ఈ నెలలో కొంత ఆందోళన చెందుతారు. మీరు ఆర్థిక విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే తీవ్ర నష్టాల వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. పని భారం పెరగడం కారణంగా ఒత్తిడి కూడా మొదలవుతుంది. ఉద్యోగాలు చేసేవారు పని పట్ల నిర్లక్ష్యం చేయడం మానుకోవడం చాలా మంచిది. ఇక ఆగస్టు 2వ వారం విషయానికి వస్తే ఆకస్మికంగా వచ్చే సమస్యల కారణంగా కొంత డబ్బును ఖర్చు చేయాల్సిన అవసరం కూడా వస్తుంది. ఈ క్రమంలో ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గవచ్చునని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది, లేకపోతే అంటువ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వైవాహిక జీవితం గడుపుతున్న వారికి భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మేము మేషరాశి రాశి చక్రం విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే ఈ నెల ప్రారంభంలో మీ జన్మ చార్ట్ యొక్క 5వ ఇంట్లో బుధుడు మరియు శుక్రగ్రహాల ఉనికి మిమ్మల్ని మంచి విద్యార్థినిగా చేస్తుంది మరియు మీ మనసు ప్రశాంతంగా మరియు స్వచ్ఛందంగా ఉంటుంది. మీరు ప్రేమతో ప్రతిదీ అర్థం చేసుకుంటారు మరియు గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తారు మరియు దానిలో విజయం సాధిస్తారు. కుటుంబ దృక్పథంతో ఈ నెల సగటుగా ఉండే బలమైన అవకాశాలు ఉన్నాయి. 2వ ఇంటి అధిపతి శుక్రుడు బుధ గ్రహంతో కలిసి 5వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా కుటుంబ జీవితంలో ఆనందం వెల్లువిరుస్తుంది.
పరస్పర ప్రేమ పెరుగుతుంది. కానీ 2వ ఇంట్లో కుజుడు గ్రహంతో పాటు 2వ ఇంట్లో బృహస్పతిని ఉంచుతారు. ఇది భూమికి సంబంధించిన విషయాల్లో కుటుంబ నిర్ణయాలు తీసుకునే సమయం అవుతుంది. అన్ని కార్యాల్లో విజయం సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బంధువులు ఉండరు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రేమ సంబంధాల గురించి మాట్లాడినట్లయితే నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు వంటి నిరాపరమైన గ్రహాలు 5వ ఇంట్లో ఉండి మీ ప్రేమ జీవితాన్ని తీవ్రతరం చేస్తాయి. కలిసి బయటికి వెళ్ళడం, ఏదైనా సినిమా చూడటం లేదా బయట భోజనం చేయడం వంటి కార్యకలాపాలు తరచుగా ప్రారంభమవుతాయి. మీ ఇద్దరు కలిసి గరిష్ట సమయం గడపడానికి ఇష్టపడతారు. ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది. మరియు ఈ రాశి వారికి ఆగస్టు మాసంలో చాలా విషయాల్లో ఉపశమనం లభిస్తుంది. మీరు అనుకున్న పనులను పూర్తి చేసేందుకు ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఈ నెల ప్రారంభంలో వ్యాపారం, ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఆందోళన చెందుతారు. ఈ సమయంలో పని ఒత్తిడి చాలా ఉంటుంది. 2వ వారంలో ఖర్చులు పెరుగుతాయి. బడ్జెట్ బ్యాలెన్స్ తప్పొచ్చు. మరోవైపు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ వైవాహిక జీవితంలో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. మీ ప్రేమ భాగస్వామితో ఏదో ఒక విషయంలో మనస్పర్ధాలు రావచ్చు. మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి అభిప్రాయ భేదాలు రావచ్చు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఆశించిన విజయాలను సాధించేందుకు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాలకు ఈ నెల చాలా వరకు అనుకూలంగా ఉంది. నిరుద్యోగులు ఉద్యోగంలో ప్రవేశించే అవకాశం ఉంది. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. అయితే అనవసర ఖర్చులకు కళ్ళెం వేయాల్సి ఉంటుంది. ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తారు. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. మరో ఆదాయ మార్గం మీకు ముందుకు వస్తుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి తరపు బంధువులు మిమ్మల్ని పలకరించే అవకాశం ఉంది. వ్యాపారులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి. ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పవచ్చు. ఆర్థిక, ఆధ్యాత్మిక, ప్రవంచన రంగాల్లో ఉన్నవారు, ఆలయ సిబ్బంది, యోగా, సంగీతం వంటి రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరితోనూ వివాదాలకు దిగొద్దు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆరోగ్యపరంగా ఈ నెలలో తప్పనిసరిగా జాగ్రత్తలు అవసరం. అయినప్పటికీ మీ రాశికి అధిపతి కుజుడు బలమైన స్థానంలో ఉంటాడు మరియు నెల ప్రారంభంలో 2వ ఇంట్లో ఉంటాడు. ఆగస్టు 26, 2024న మీ జన్మ చాట్లోని 3వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కానీ మీ రాశిలో మీ జన్మ చాటు యొక్క 11వ ఇంట్లో కూర్చున్న తిరోగమని శని యొక్క అంశం కొన్ని ఆరోగ్య సమస్యలు మధ్యలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ నెలలో మీ రాశి వారికి మనసు చెదిరిపోతుంది. మానసిక ప్రశాంతత తప్పవచ్చు. అధిక పని వల్ల ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అయితే కొన్ని రోజుల తర్వాత ఉపశమనం పొందుతారు. కార్యాలయాల్లో మీ సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు. కొన్నిసార్లు మీ ఆదాయానికి మించి ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి వ్యయం విషయంలో ఆచితూచి వ్యవహరించండి. దాన ధర్మాలు చేస్తారు. విద్యార్థులు గొప్ప విజయాన్ని అందుకునే అవకాశం ఉంది. ఇంట్లో తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. నిరంతరం కుటుంబ వివాదాల కారణంగా జీవిత భాగస్వామితో సంబంధం చెడిపోవచ్చు. మేషరాశి వారు ఈ మాసంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. కొన్ని సందర్భాల్లో మీరు చాలా అదృష్టవంతులు అవుతారు. మరోవైపు కొన్ని సందర్భాల్లో మీరు నిరాశకు గురవుతారు. అన్నిటిలో మొదటిది మీ పని గురించి మాట్లాడుకుందాం. మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు తొందరపడకండి. మరోవైపు వ్యాపారవేత్తలు భాగస్వామ్యంతో ఏ పనిని ప్రారంభించకుండా ఉండవలసి ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ వహిస్తే అది మీకు మంచిది. ఆరోగ్యపరంగా ఈ నెల మీకు మృదువుగా మరియు చక్కగా ఉంటుంది. నెలాఖరులో మీరు మీ కుటుంబంతో సరదాగా ప్రయాణం చేయవచ్చు. ఇక మీరు చేయవలసిన దైవారాధన చూసుకున్నట్లయితే ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చెయ్యండి. ఏదైనా గుడికి వెళ్ళి చిన్న చిన్న దాన ధర్మాలు చేసినట్లయితే మీ జీవితంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు తొలగిపోయి మీరు సుఖ సంతోషాలతో ముందుకెళ్తారు. సో చూశారు కదండి, మరి ఆగస్టు నెలలో మేషరాశి వారికి ఏ విషయాలు కలిసి వస్తాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకున్నారు కదా. తప్పకుండా మీరు దుర్గాదేవిని పూజించడం మర్చిపోవద్దు. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.